వెంకటేశ్వర గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ సమాధానంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే మత్స్యకారుల కోసం అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్లో ఫిష్ ఆంధ్ర పేరుతో స్టాల్స్ పెట్టారో అవన్నీ పెట్టారు, అదేవిధంగా దాని వివరాలు ఏంటని అడిగాం అధ్యక్ష. దానిపైన చెప్పలేదు సమాధానం. అదేవిధంగా అది ఏ విధంగా పనిచేస్తామని కూడా అడిగాం అధ్యక్ష, దానిపైన సమాధానం చెప్పలేదు. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మత్స్యకారుల కోసం బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ని వాళ్ళకి ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ వాళ్ళందరినీ సమావేశాలు పరిచి వాళ్ళకి ఏ అవసరాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ సాయం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకుని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేవారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అలా కాకుండా ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా సాయం చేయకుండా ఎటువంటి పనిముట్లు ఇవ్వకుండా అన్యాయం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, మీ చేతుల మీద కూడా చాలామందికి సాయం చేస్తారు. ఇన్లాండ్ ఫిషర్మెన్ చెరువుల మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళకి చెరువులో చేప పిల్లలు ఇచ్చారు అధ్యక్ష. చేప పిల్లలు ఇచ్చిన తర్వాత అవి పట్టుకోవడానికి వలలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వలలు ఇచ్చిన తర్వాత దూర ప్రాంతాలు తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు కావాలంటే ఐస్ బాక్సులు ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా దూర ప్రాంతం పట్టుకెళ్ళాలంటే మోపెళ్ళు కూడా ఇచ్చారు అధ్యక్ష. మీరు కూడా మీ చేతుల మీదుగా అవన్నీ ఇవ్వడం జరిగింది, మంత్రి గారి చేతుల మీదుగా కూడా. అదేవిధంగా దూర ప్రాంతాలు తీసుకెళ్లాలంటే వ్యాన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. అందులో వాళ్ళకి ఫిషర్మెనే కాదు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటే ఏదైతే ట్రైబల్ ఏరియాలో అలాంటి సొసైటీలకు కూడా వాళ్ళకి కూడా 90% సబ్సిడీ ఇచ్చి సాయం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సాయం ఏంటి కూడా పొందలేదు అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే మెరైన్ ఉందో మెరైన్ ఫిషర్మెన్ కూడా లాంగ్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు తెలిసేది కాదు అధ్యక్షానికి. తెలియక సముద్రంలో ఆ బోట్ ఎక్కడికో వెళ్ళిపోవడం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ మిషన్స్, విఎఫ్ఎస్ సెట్లు, డాట్ మిషన్స్ ఏదైతే ఆ విధంగా సాయం చేసి ఆ టెక్నాలజీ ద్వారా సైక్లోన్ వస్తుందని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేవారు అధ్యక్ష. అలాంటివి కూడా సాయం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ట్రాన్స్పరెంట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ట్రాన్స్పరెంట్ అంటే ఈరోజు ఆ మిషన్ బోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే సెల్ ఫోన్లోనే ఇప్పుడు ఏదైతే మనం లొకేషన్ షేర్ చేసుకుంటున్నామో ఆ లొకేషన్ షేర్ చేసుకుంటే ఆ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోతారు అధ్యక్ష. అదే కాకుండా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అక్కడ అందులో బటన్ నొక్కితే మనకి సెంట్రల్ ఆఫీస్కి కమ్యూనికేషన్ వస్తుంది, వెంటనే కాపాడుతున్నారు అధ్యక్ష. నేవీలో వెళ్తున్నారు, వెంటనే కోస్ట్ గార్డ్ వెళ్తున్నారు, వాళ్ళని కాపాడుకుని తీసుకొని వచ్చేస్తున్నారు అధ్యక్ష. అలాంటి మిషన్లు కూడా ఏది కూడా సాయం చేయలేదు అధ్యక్ష. గతంలో మనం ఇచ్చినవి కూడా గతంలో ఇచ్చినవి పాడైపోతే కనీసం అలాంటి మిషన్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ మిషన్లు ఫ్రీగా ఇచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏదైతే మెరైన్ ఫిషర్మెన్ కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు రేపు పొద్దున్న 2026లో 2.0 ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వస్తుంది అధ్యక్ష. 2026లో ఏప్రిల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ స్కీము మన ప్రభుత్వం ఇచ్చే స్కీములన్నీ కూడా రేపు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ మెరైన్ ఫిషర్మెన్ కానీ సమావేశాలు పరిచి వాళ్ళకి కావలసిన పరికరాలు ఇచ్చి అన్ని విధాలు ఆదుకునేలాగా మీ ద్వారా సాయం చేయమని కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈనాడు నేనేమంటానంటే మన ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అడిగి తెలుసుకుని పనిచేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు అదృష్టం ఏమిటంటే
సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు దాదాపుగా మనకి మొత్తం తీర ప్రాంతం ఉంది. అందులో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం పైనే జీవనం సాగిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. 2014-19 అధ్యక్ష, తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అందించాము అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష. మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదో అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా